నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి రోహిణి భైరవ జోస్యులు గారు రచించిన అమ్మా నన్ను క్షమించవు అనే ఒక చక్కటి కథను విందామండి. ఫోన్ రింగ్ అయింది. హలో, ఎవరు? అంది ముగ్ధ. నేనమ్మా, మీ మావయ్య సూర్యారావును. అమ్మా, ఫోన్ పెట్టేయకమ్మా, నేను చెప్పేది పూర్తిగా విను. మీ అమ్మకు చాలా సీరియస్గా ఉంది, నిన్నే కలవరిస్తోంది. ఒక్కసారి వచ్చి అమ్మను చూసి వెళ్ళమ్మా, వేడుకుంటున్నట్లు అడిగాడు సూర్యారావు. అమ్మా అంటూ మొహం కప్పుకుని ఏడుస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయింది ముగ్ధ. ఎవరే ఫోను? లోపల నుండి వచ్చిన దుర్గమ్మ అడిగింది. అమ్మకు సీరియస్గా ఉందిట అత్తయ్య, వెళ్ళాలి అంది. ఇంక జాన్లే, ఇప్పుడు ఆవిడ చూడటానికి నువ్వేం వెళ్ళక్కర్లేదు, నిష్కర్షగా చెప్పింది ఆవిడ. ముగ్ధ ఆవిడ వైపు కోపంగా చూసింది. ఆవిడకు జవాబేమీ ఇవ్వకుండా లోపలికి వెళ్ళి చేతికి అందిన 2 జతల బట్టలు బ్యాగ్లో పెట్టుకుని బయటకు వచ్చింది. వరండాలో పేపర్ చదువుకుంటూ కూర్చున్న భర్తతో, ఏమండి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను, గద్గద స్వరంతో చెప్పింది. శ్రీహర్ష ఏదో సమాధానం ఇచ్చేలోగానే చెప్పులు వేసుకుని బయటకు నడిచింది. ఇదిగో, కనీసం నిశాంత్ ఊరు నుండి వచ్చే వరకు ఉండు, వాడొచ్చి నిన్ను తీసుకువెళ్తాడు, వెనకాల నుంచి దుర్గమ్మ అంటోంది. ఎలాగైనా సరే కోడల్ని ఆపటానికి ఆఖరి అస్త్రంగా ఆ మాట చెప్పింది. వెనక్కు తిరిగి అత్తగారిని తిరస్కారంగా చూసి మళ్ళీ వడివడిగా ముందుకు కదిలింది. ఆటో పిలిచింది. ఇంతలో పక్కన ఒక కారు వచ్చాగింది. ముగ్ధ కారెక్కు. కారులో నుండి భర్త మాట వినిపించి డోర్ తీసుకుని ఎక్కి కూర్చుంది. కారును బస్టాండ్కు పోనిచ్చాడు శ్రీహర్ష. తన ఊరికి వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది, ఇంకో అరగంటలో బయలుదేరుతుందని కండక్టర్ చెప్పాడు. భార్యను ఎదురుగా ఉన్న హోటల్కి తీసుకువెళ్ళి బలవంతంగా టిఫిన్ తినిపించాడు. నీళ్ల సీసా, కూల్ డ్రింక్ బాటిల్, అరటిపళ్ళు కొని భార్య చేతిలో పెట్టాడు. 7-8 గంటల ప్రయాణం, ఖాళీ కడుపుతో ఎలా ఉంటావు? మీ అమ్మకి ఏమీ కాదు, నువ్వు కూడా కోపాలు పంతాలు మాని మీ అమ్మతో మాట్లాడు, భార్యకు హితబోధ చేశాడు. ఇంతలో బస్సు బయలుదేరింది. ముగ్ధ మనసంతా అమ్మ గురించిన ఆలోచనలతో నిండిపోయింది. అసలు తానెందుకు అమ్మను అంతలా అపార్థం చేసుకుంది? తను తప్పు చేయకుండా కాపాడినందుక? అమ్మ అలా చేసి ఉండకపోయింటే తన జీవితం ఎంత దిగజారిపోయేది? ఆలోచనలతో కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. అమ్మ గురించిన ఆలోచనలతో మనసంతా నిండిపోయింది. పెళ్ళైనప్పటి నుంచి అమ్మ ఏం సుఖపడింది? ధనవంతుల ఇంట పుట్టి పేదవాడైన నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమ్మమ్మ వాళ్ళు అమ్మకిచ్చిన 4 ఎకరాల భూమి నానమ్మ తన కూతుర్ల కోసం లాగేసుకుంది. తన బంగారం మొత్తం మరిది చదువు కోసం సంతోషంగా ఇచ్చేసింది అమ్మ. వీళ్ళందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఇంత చేసినా నాన్నమ్మకు తృప్తి తీరలేదు. ఎప్పుడూ ఏదో ఒక సూటిపోటి మాటలని అమ్మను బాధ పెట్టేది. అమ్మకు కొన్ని సిద్ధాంతాలున్నాయి. పిల్లలను క్రమశిక్షణ తప్పించి పెద్ద చదువులు చదివించి మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలని అమ్మ కోరిక. ముగ్ధ మనసు గతం వైపుకి పరుగులు తీసింది. ముగ్ధ, పృథ్వీ, ఇక ఆడింది చాలు కానీ వచ్చేయండమ్మా, హోంవర్క్ చేసుకోవద్దు, చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్న వాళ్ళని పిలిచింది నందిని. అమ్మా ప్లీజ్, ఇంకొంచెం సేపు ఆడుకుంటాము, తల్లికి సమాధానం ఇస్తూనే మళ్ళీ ఆటల్లో పడ్డారు. కాసేపు అయ్యాక మళ్ళీ పిలిచింది. వాళ్ళు అసలు తల్లి మాటలు వినిపించుకోకుండా ఆడుకుంటూనే ఉన్నారు. అప్పటి నుంచి పిలుస్తూ ఉంటే ఇంకొంచెం సేపు అంటూనే ఉన్నారు. ఎంతసేపు ఆటలేనా, చదువు అక్కర్లేదా? ఈసారి కోపంగా అంది. తల్లి కోపానికి భయపడిపోయారు. తల్లి వెంట ఇంట్లోకి నడిచారు. లోపలికి వస్తూనే నీరసంగా సోఫాలో కూలబడ్డారు. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు, ఇంట్లోకి రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవాలని, లేవండి ముందు. నందిని పిల్లలను తరిమింది. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చిన పిల్లలు టీవీ పెట్టుకుని చూడసాగారు. అది చూసి మండిపడింది నందిని. ఫస్ట్ ఆ టీవీ కట్టేయండి, హోంవర్క్ చేయరా? వచ్చే నెల నుండి పరీక్షలు మొదలవుతాయి, ఇప్పటి నుండి చదవకపోతే మార్కులు సరిగ్గా రావు, పదండి పుస్తకాలు బయటికి తీయండి. తల్లి గట్టిగా చెప్పడంతో ఇక తప్పదన్నట్టు పుస్తకాలు తీసి హోంవర్క్ చేయసాగారు. నందిని వంటింట్లోకి వెళ్ళి కుక్కర్లో అన్నానికి పెట్టి
కూర కోసం బెండకాయలు తరగసాగింది. మళ్ళీ ఒకసారి హాల్లోకి వచ్చి చూసింది పిల్లలు చదువుకుంటున్నారా లేదా అని. బెండకాయ ముక్కలు స్టవ్ మీదున్న బాణలిలో పడేసింది. పిల్లల దగ్గరికి వచ్చి కూర్చుంది. వాళ్ళ పుస్తకాలన్నీ చెక్ చేసింది. వాళ్ళ హోంవర్క్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దింది. ఇంతలో ఆఫీస్ నుంచి భానుప్రకాష్ వచ్చాడు. నాన్న అంటూ పిల్లలు అమాంతం అతన్ని గట్టిగా చుట్టేశారు. వాళ్ళిద్దరి బొగ్గలు ముద్దు పెట్టుకుని లోపలికొచ్చాడు. ఇక నాన్నను వదలండమ్మా, బట్టలు మార్చుకుని వస్తారు అని నందిని వాళ్లను యువతలకు లాగింది. నువ్వెప్పుడు ఇంతేనమ్మా, ఎప్పుడు చదువు చదువు అంటావు, టీవీ కూడా చూడనివ్వవు కసిగా అంది ముగ్ధ. అవును, మమ్మల్ని అసలు ఆడుకోనివ్వవు కూడా చెల్లెలికి వంతపాడాడు పృథ్వీ. పిల్లల మాటలకు పెద్దగా నవ్వేశాడు భానుప్రకాష్. చూడండి, మీరు అలా నవ్వితే పిల్లలు ఇంకా రెచ్చిపోతారు. ఎవరి కోసం చెప్తున్నాను నేను? ఇప్పుడు కొంచెం కష్టపడితే జీవితాంతం సుఖపడతారు. ఇప్పుడు ఆటలు ఆడుతూ టీవీ చూస్తూ టైం వేస్ట్ చేస్తే జీవితం అంతా బాధపడతారు. మీ మంచి కోసం చెప్తే నా మీద నాన్నకు కంప్లైంట్ చేస్తారా? అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇంత గారాబం చేస్తున్న మీ నాన్న అనాలి. పిల్లలను ముద్దుగా కొప్పడింది. ఓన్లేవోయ్, పిల్లలు అలాగే ఆలోచిస్తారు, పెద్ద అయితే వాళ్ళకే అర్థమవుతుంది. బాత్రూంలో నుంచి బయటకు వస్తూ అన్నాడు భానుప్రకాష్. మీకేం ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఈ పిల్లల చదువు నేనే చూసుకోవాలి కదా. అందుకే కదా వీళ్ళకెప్పుడు ఫస్ట్ మార్కులు వచ్చేది. ఏం పిల్లలు, మీ అమ్మ మిమ్మల్ని బాగా చదివించబట్టే కదా మీకు ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. మరి అమ్మ మీద ఎవరైనా కోపం చేసుకుంటారా అన్నాడు. వాళ్ళు తల్లిని చూశారు. అమ్మ మొహంలో బాధ కనపడింది. సారీ అమ్మా అంటూ తల్లిని చుట్టేశారు. అందరూ సరదాగా భోజనాలు చేశారు. అమ్మ, నాకు ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయి. ఎంసెట్కు ఐఐటికి బాగా చదువుకోవాలి. మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీలో సీటు దొరుకుతుంది. పృథ్వీ మొహం వెలిగిపోతోంది. కొడుకును దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది నందిని. ముగ్ధ కూడా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించింది. ఇదంతా నీ కృషి ఫలితమేనందు అన్నాడు భానుప్రకాష్. అప్పటికప్పుడు పాయసం చేసి అందరికీ ఇచ్చింది. పృథ్వీకి ఐఐటిలో సీట్ వచ్చింది. వాడు హాస్టల్లో చేరాడు. వాడు వెళ్లే రోజు కళ్ళనీళ్లు పెట్టుకున్న నందిని చూసి, నీ కొడుకు కాలేజీ హాస్టల్లో చేరుతున్నాడో అత్తగారింటికి వెళ్ళటం లేదు అని వేళాకోళం చేశాడు భానుప్రకాష్. ముగ్ధ ఇంటర్లో చేరింది. ఇప్పుడు తల్లి సహాయం లేకుండా వాళ్లే చదువుకుంటున్నారు. నందిని, ఒక శుభవార్త. నా చిన్ననాటి స్నేహితుడు సూర్యారావు గురించి చెప్తుంటానే, గుర్తొచ్చిందా? ఆగి భార్య వంక చూశాడు. గుర్తొచ్చింది. మన పిల్లలు పుట్టినప్పుడు కూడా వచ్చారు. మిమ్మల్ని ఇద్దరిని సూర్యచంద్రులు అనేవాళ్ళని అన్నారు. ఆయనే కదా అంది నందిని. అవును, బాగానే గుర్తుపట్టావు. మన పక్క ఇల్లు అమ్మకానికి పెట్టారు కదా, అది వీడే కొన్నాడట. వచ్చే నెలలో గృహప్రవేశం చేసుకుని ఇక్కడే ఉండిపోతారట. అతని మొహం ఆనందంతో వెలిగిపోతోంది. పోనీలేండి, చిన్నప్పటి స్నేహితులు మళ్ళీ కలిసిమెలిసి అప్పటి ముచ్చట్లు చెప్పుకుంటారు. నాకు ఆవిడతో మంచి కాలక్షేపం అవుతుంది. మరి వాళ్ళ పిల్లలు కూడా మన పిల్లల ఈడువారేనేమో కదా అంది నందిని. ఆమెకు కూడా సంతోషంగా ఉంది, తనకు మంచి పొరుగు దొరుకుతుందని. పాపం వాళ్లకు పిల్లలు లేరు నందు. ఈ విషయం గురించి వాళ్ళనేమి అడగకు అన్నాడు రవంత బాధగా. అయ్యో, నాకు మాత్రం తెలీదా? నేనెందుకు అడుగుతాను? నేను అసలు ఎవరి స్వవిషయాల్లోనూ జోక్యం కల్పించుకోనని మీకు తెలుసుగా అంది. నాకు ఆ విషయం తెలుసనుకో, ఏదో నా మనసు ఉండబట్టలేక చెప్పానంతే అన్నాడు భానుప్రకాష్. ఇప్పుడు ఇరు కుటుంబాలు ఒకే కుటుంబంగా కలిసిపోయాయి. చెల్లెమ్మ, మొన్న నువ్వు చేసిన కాకరకాయ కూర చేదు లేకుండా బ్రహ్మాండంగా ఉంది. ఏమైనా నీ చేతి వంటకు తిరిగేలేదనుకో. సూర్యారావు నందిని పొగుడుతున్నాడు. సారిపోయింది. మీ స్నేహితుడికేమో వదిన చేసిన బొబ్బట్లు బాగా నచ్చాయి నవ్వుతూ చెప్పింది నందిని. అది కరెక్టేలే, మీ వదిన స్వీట్లు బాగా చేస్తుంది, నువ్వు కూరలు బాగా చేస్తావు. ఎప్పుడొచ్చాడో భానుప్రకాష్ నవ్వుతూ అన్నాడు. సూర్యారావు భార్య భావాని కూడా నవ్వింది వీళ్ళ మాటలకు. ఇలా ఒకరింటి వంటలు ఇంకొకరికి ఇస్తూ సరదాగా కాలం గడుపుతున్నారు. సాయంకాలం సూర్యారావు భానుప్రకాష్ కలిసి వాకింగ్కు వెళ్లారు. భార్గవి నందిని ఇంటి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఆ రోజు ముగ్ధ పుట్టినరోజు. భవానీ మైసూర్ పాకు, పెరుగుగారెలు చేసి తెచ్చింది. తాము తెచ్చిన చూడీదారు ముగ్ధ చేతిలో పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఎందుకురా ఇవన్నీ తెచ్చారు? మొహమాట పడుతూ అన్నాడు భానుప్రకాష్. మాకు పిల్లలు లేని లోటు మీ పిల్లల ద్వారా తీర్చుకుంటున్నావురా
అన్నాడు సూర్యారావు. ఆ గొంతులో తెలియని వ్యధ కనపడింది. అదేం మాటరా, ఇవన్నీ తేకపోయినా మా పిల్లలు మీకు పిల్లలే నొచ్చుకుంటూ అన్నాడు. అయ్యో, అనవసరంగా బాధ పెట్టానే అనుకున్నాడు మనసులో. థ్యాంక్స్ అంకుల్ అంది ముగ్ధ. ఇదిగో తల్లి, నన్ను అంకులు పెంకులు అంటూ పరాయి వాళ్ళని పిలిచినట్లు పిలవకు. చక్కగా మమ్మల్ని మావయ్య అత్తయ్య అని పిలువు. మీ అమ్మ నాకు చెల్లెలు తెలుసా అన్నాడు సూర్యారావు. అలాగే మావయ్య అంది ముగ్ధ. నాకు ఒక చెల్లెలుండేది, వైభవంగా పెళ్లి చేశాము. దాని అత్తింటి వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చూశాక నా చెల్లెలు తిరిగి వచ్చిందనిపించిందమ్మా భావోద్వేగంతో నందినితో చెప్పాడు సూర్యారావు. కాసేపు వేడి వాతావరణం చోటు చేసుకుంది. అది గమనించి, అరే ఇంకా ఏమిటి ఆలస్యం, చెల్లెమ్మ నీ చేత్తో చేసిన పులిహోర పాయసం, మీ వదిన చేసిన మైసూర్పాకు పెరుగుగారెలన్నీ ప్లేట్లో పెట్టి తీసుకురామ్మా, తిందాము. ఎప్పుడెప్పుడు తిందామా అని నోరు ఊరిపోతూ ఉంటే మీరేమో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు అంటూ వేడి వాతావరణాన్ని తన హాస్యంతో చల్లబరిచాడు సూర్యారావు. అమ్మా, నాకు ఈ పక్కింటి వాళ్ళ అతిథ్యాన్ని అస్సలు నచ్చలేదమ్మా. ఆ రాత్రి కూతురి మాటలకు నిర్ఘాంతపోయింది నందిని. అవేం మాటలే ముగ్ధ, వాళ్ళంత ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే అతి చనువు అంటావేం? అయినా నీకు బంధాలు ఆప్యాయతలు ఇవేమీ వద్దా? ఎవరు ఇళ్ళకి రావద్దా? వాళ్ళెవరైనా వస్తే మొహం చిట్లిస్తావు. అలా ఉండకూడదమ్మా, అందరితో స్నేహంగా ఉండటం నేర్చుకో అంది నందిని మెత్తగా. ఏమైనా అంటే చాలు పెద్ద ఉపన్యాసం ఇస్తావు విసురుగా వెళ్ళిపోయింది ముగ్ధ. ముగ్ధ కాలేజీలో చేరాక ప్రపంచమంతా ఎంతో సుందరంగా కనపడసాగింది. రోజు కొత్త ఫ్యాషన్లు, కొత్త స్నేహాలు, ఫ్రెండ్స్తో సినిమాలు, షికార్లు, రంగుల ప్రపంచంలా అనిపించింది. చదువు తగ్గిపోవటంతో పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయి. చదువు మీద శ్రద్ధ తగ్గినందుకు తీవ్రంగా మందలించింది నందిని. ఒకరోజు అర్జెంటుగా వచ్చి కలవమని కాలేజీ నుండి పిలిపొచ్చింది. భానుప్రకాష్కు ఆఫీసులో అర్జెంటు పని ఉండటంతో నందిని వెళ్ళి ప్రిన్సిపాల్ని కలిసింది. మార్కులు తక్కువ వచ్చినందుకు సంజాయిషి అడుగుతారనుకుంది. మేడం, మీ అమ్మాయి గురించి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉపోద్ఘాతంగా చెప్పింది ప్రిన్సిపాల్. నేను దగ్గర కూర్చొని చదివిస్తూనే ఉన్నానండి. ఈసారి ఎందుకో తక్కువ మార్కులు వచ్చాయి. ఇంకోసారి అలా జరగదు. ఈసారి ఇంకా శ్రద్ధగా చదివిస్తాను. సిగ్గుతో తల వంచుకుని సంజాయిషి ఇచ్చింది. నేను మాట్లాడేది చదువు గురించి కాదండి, మీ అమ్మాయి ప్రవర్తన గురించి అన్న ప్రిన్సిపాల్ మాటలకు దిగ్గున తలెత్తి చూసింది. మీకు ఈ విషయాలు తెలియవా? ఒక డబ్బున్న కుర్రాన్ని ప్రేమిస్తోంది మీ అమ్మాయి. అతని వెంట సినిమాలకు, షికార్లకు వెళ్తోంది. మొన్నొక రోజు ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి పెద్ద గొడవ చేశారు. ఇంకోసారి ఇలా జరిగిందంటే ఊరుకోవని చెప్పారు. వాళ్లకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది. మీ అమ్మాయికి టీసీ ఇచ్చి పంపించేయమని గట్టిగా చెప్పారు వాళ్ళు అంది ప్రిన్సిపాల్. నిర్ఘాంతపోయింది నందిని. స్నేహితురాలు ఆద్యతో కలిసి సినిమాలకు వెళ్తున్నానని చెప్తే నమ్మింది తను. తన కూతురిన్ని అబద్ధాలాడుతోందా? ముక్కు పుటాలు అదురుతూ ఉంటే అవమానంతో మొహమంతా ఎర్రగా కందిపోయింది. అప్రయత్నంగా కళ్లల్లో నుంచి నీళ్లు ధారగా కారిపోతున్నాయి. నాకు ఇవేమీ తెలియవు మేడం, క్షమించండి ఆవిడ దగ్గర సెలవు తీసుకుంటూ అంది నందిని. ఇంటికి ఎలా వచ్చి పడిందో తనకే తెలియదు. ఏదో అనుమానం వచ్చి ముగ్ధ అల్మారాలోని పుస్తకాలను వెతికింది. పుస్తకాల్లో దాచిపెట్టిన ప్రేమలేఖలు బయటపడ్డాయి. ఆవేశం, దుఃఖం కట్టలు తెంచుకొని రాగా భర్తకు ఫోన్ చేసి త్వరగా ఇంటికి రండి, కాస్త పనుంది అని మాత్రం చెప్పింది. ఏంటి నందిని తొందరగా రమ్మన్నావు? త్వరగా ఇంటికొచ్చిన భానుప్రకాష్ ఆందోళనగా అడిగాడు. భర్తను చుట్టుకుపోయి ఏడ్చేసింది. అరే, ఏమైందో చెప్పు ముందు ఇంకా కంగారుగా అడిగాడు. జరిగిందంతా చెప్పింది. నా పెంపకంలో ఏం లోపం ఉందో మరి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఈ గలాభా విని సూర్యారావు, భవాని గాబరాగా వచ్చారు. ఏం జరిగింది భాను, చెల్లెమ్మ ఎందుకలా ఏడుస్తోంది అడిగారు. వదిన భవాని భుజం మీద తలపెట్టి భోరుమని ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది నందిని. ఇంతలో ఏదో పాట హమ్ చేసుకుంటూ ఇంట్లోకి వస్తోంది ముగ్ధ. ముగ్ధ, ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నావు ఉరిమినట్టే అడిగింది నందిని. నిర్ఘాంతపై చూస్తూ నిల్చింది ముగ్ధ. తర్వాత సూర్యారావు దంపతులను చురుగ్గా చూసింది. వాళ్ళిద్దరూ గబగబా బయటికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచో ఏమిటి, కాలేజీ నుండే వస్తున్నట్లు తెలుసు కదా నీకు అంది నిర్లక్ష్యంగా.
నోరు ముయ్యవే, ఇవేమిటి? ప్రేమలేఖల కట్టను విసురుగా అమ్మాయి మీదకు విసిరేసింది ఆవేశంతో ఊగిపోతూ. వాటిని చూస్తూనే ముగ్ధ మొహం వివర్ణమైంది. వీటికేమంటావు చెప్పు? నువ్వు వాడెవడో డబ్బున్న వాడితో విచ్చలవిడిగా తిరుగుతున్నావని వాడి తల్లిదండ్రులు నీ మీద కంప్లైంట్ చేశారట. కాలేజీలో మీ ప్రిన్సిపాల్ నన్ను నిలదీసి అడుగుతూ ఉంటే మొహం ఎక్కడ దాచుకోవాలో అర్థం కాలేదు. చదువుకోమని పంపిస్తే నువ్వు చేసే నిర్వాహకం ఇదా? ఏమండి మీరు మాట్లాడరే? కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ అడిగింది. భానుప్రకాష్ చేష్టలుడిగి చూస్తున్నాడు. కూతురి ప్రవర్తనకు నోటి మాట రావటం లేదు. వాడు నాకు మంచి స్నేహితుడు. కొంచెం క్లోజ్గా మాట్లాడితే ఇలా అపార్థం చేసుకుంటారా? ఏం నువ్వు మాట్లాడటం లేదా పక్కింటి అంకుల్తో? అంది ముగ్ధ. ఆమె కళ్లల్లో తల్లి మీద కసి కనపడింది. క్షణకాలంలో ముగ్ధ చెంప చెళ్ళుమంది. కొట్టింది తండ్రి. అమ్మను ఎంత మాట పడితే అంత మాట అంటావా? అతన్ని అన్నయ్యగా భావిస్తోంది మీ అమ్మ. మీకోసం అంత కష్టపడిన అమ్మకు చాలా మంచి బహుమానం ఇచ్చావు. చెరచెర అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయింది నందిని. ఎంతో క్రమశిక్షణతో పెంచానే, నేనేం తప్పుగా ప్రవర్తించాను? కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి నందినికి. ఆ రోజు ఎవ్వరూ భోజనం చేయలేదు. మరుసటి రోజు కాలేజీ నుండి టీసీ తెచ్చేశాడు భానుప్రకాష్. దగ్గరలో ఉన్న ఆడపిల్లల కాలేజీలో చేర్పించారు. ఒక రిక్షా మాట్లాడారు. రోజు అందులోనే వెళ్ళాలి, అందులోనే తిరిగి రావాలి. ఆ కాలేజీకి వెళ్ళనని ఏడ్చింది, మొత్తుకుంది. అయినా ఎవరూ ఆ అమ్మాయి మాట వినలేదు. రోజు తల్లిని తిట్టుకుంటూనే కాలేజీకి వెళ్ళేది. 3 నెలల పాటు తల్లితో మాట్లాడలేదు. కుమిలిపోయింది నందిని. చిన్నపిల్ల కదా, అదే దారికొస్తుందిలే, నువ్వు బాధపడకు అని భార్యను ఓదార్చాడు భానుప్రకాష్. కూతురికి కూడా ఎంతో నచ్చ చెప్పాడు. మెల్లగా మామూలు ధోరణిలోకి మారిపోయింది వాతావరణం. కానీ ఇంతకు ముందులాగా తల్లితో అంత చనువుగా ఉండటం లేదు ముగ్ధ. ఇంటర్ అయ్యాక మెడిసిన్ ప్రవేశ పరీక్షలు రాయమని చెప్పింది నందిని. తల్లి ఏం చెప్పినా వినకూడదనే ఉద్దేశంతో మొండిగా బీఎస్సీలో చేరింది. డిగ్రీ అయిపోగానే శ్రీహర్షతో పెళ్లి చేశారు. పై చదువుల కోసం అమెరికా వెళ్ళిపోయిన పృథ్వీ అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు. 5-6 ఏళ్లకు ఒకసారి వచ్చేవాడు. ఇప్పుడు అసలు రావటమే మానేశాడు. ఒకరోజు భావాని నిద్రలోనే తుదిశ్వాస విడిచింది. పిల్లలు కూడా లేని సూర్యారావు ఒంటరివాడయ్యాడు. నీకు తోడుగా మేమున్నాము, దిగులు పడకు అంటూ స్నేహితుడి భుజం తట్టాడు భానుప్రకాష్. రోజు తమ ఇంటి నుంచి భోజనం పంపేవాళ్ళు. వద్దురా, ఇది ఒకనాటి సమస్య కాదు అనేవాడు సూర్యారావు. వంట చేసుకోవటం మొదలుపెట్టాడు. అలవాట్లేదేమో, కూరలు మాడిపోయేవి. అప్పటి నుండి అన్నం మాత్రమే వండుకునేవాడు. కూరలు పచ్చళ్ళు నందిని పంపేది. ముగ్ధ కడుపుతో ఉందని తెలిసి ఆనందపడ్డారు అందరూ. పురుటికి తీసుకురావాలని వెళ్తే రానని మొండికేసింది. ఆ ఊరిలోనే పురుడు పోసి 3 నెలలున్నారు. ముగ్ధ అత్తగారు దుర్గమ్మ సూటిపోటి మాటలు పడలేకపోయేవారు. ఇంకేం, హాయిగా కూతురింట్లోనే తిష్టమయ్యండి. ఈ కోడళ్లకు అత్తను చూస్తేనే కంపరం, అదే తల్లిదండ్రులను చూస్తే ఎక్కడా లేని ఆనందం. మీరే ఉండండి ఇంట్లో, నేనేదైనా ఆశ్రమానికి వెళ్ళిపోతాను అంటూ రోజు నిష్ఠూరాలాడేది. 3 నెలలకే వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ తర్వాత కూతురి ఇంటికి ఎక్కువగా వెళ్లేవాళ్ళు కాదు. ఒకసారి దుర్గమ్మ చెల్లెలి కొడుకు పెళ్లి భానుప్రకాష్ వాళ్ళ ఊర్లో జరుగుతూ ఉండటంతో అందరూ వచ్చారు. వీళ్ళు వచ్చే సమయానికి నందిని, భానుప్రకాష్, సూర్యారావు కలిసి టీ తాగుతున్నారు. మొహం చిట్లిస్తూ లోపలికి వచ్చింది దుర్గమ్మ. ఆ రోజు అందరికీ వంట చేసింది నందిని. కూరలు ఒక గిన్నెలో సర్ది, ముగ్ధ ఇది మామయ్యకి ఇచ్చాయమ్మా అంది కూతురుతో. నేనివ్వను, నాకు వాళ్ళంటేనే ఇష్టం లేదు, అతనేమన్నా నాకు సొంత మావయ్య అని ఆ బాక్స్ని విసురుగా అక్కడే ఉన్న టేబుల్ మీదకు విసిరేసింది ముగ్ధ. అందుకేనేమో నేను ఎంత బతిమిలాడినా మన ఇంట్లో ఉండటానికి ఒప్పుకోకుండా నీ పురుడప్పుడు అంత తొందరగా ఊరొచ్చేశారు అంటూ అగ్నికి ఆజ్యం పోసింది దుర్గమ్మ. ఆ రోజు నుంచి తల్లిదండ్రుల మీద అకారణ ద్వేషం పెంచుకుంది ముగ్ధ, ముఖ్యంగా తల్లి మీద. ఒక రాత్రి గుండెపోటుతో హఠాత్తుగా భానుప్రకాష్ పోయాడంటూ ఫోన్ వచ్చింది. తండ్రి శవం మీద పడి ఏడ్చింది. కార్యక్రమాలు ముగిశాక తల్లిని వెంట తీసుకువెళ్ళమని అందరూ సలహా ఇచ్చారు. దానికి దుర్గమ్మ ఒప్పుకోలేదు. ముగ్ధ కూడా గట్టిగా ఏమీ చెప్పలేదు. మేడం, ఊరొచ్చింది అన్న కండక్టర్ పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది ముగ్ధ. బస్సు దిగగానే ఎదురుగా సూర్యారావు కనిపించాడు. మావయ్య, అమ్మకెలా ఉంది? ముగ్ధ మొహంలో పశ్చాత్తాపం కొట్టొచ్చినట్లు కనపడింది. జబ్బేమీ లేదని డాక్టర్లు చెప్తున్నారు.
మనసులో ఏదో బాధ పెట్టుకుని బాధపడుతోందమ్మా అన్నాడు. అర్థమైంది ముగ్ధకు. తల్లి అనారోగ్యానికి కారణం తానే అని అర్థమైంది. గబగబా తల్లి గదిలోకి ప్రవేశించిన ముగ్ధకు ఎదురుగా ఉన్న తన కొడుకు నిశాంత్ను చూసి ఆశ్చర్యపోయింది. ఎముకల గూడులా మారిన తల్లిని చూసి దుఃఖం ఆగలేదు. తల్లిని చుట్టుకుని భోరుమని ఏడ్చింది. ఏడవద్దన్నట్లు తన కన్నీళ్లు తుడిచింది నందిని. అమ్మా, నీ క్రమశిక్షణను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చటానికి నీపై లేనిపోని నిందలు వేశాను. మా అత్తయ్య నిన్ను అన్ని మాటలు అంటూ ఉంటే ఆవిడను ఆపకుండా ఇంకా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. అక్కడే ఉన్న నిశాంత్, అమ్మా నీకు చెప్పలేదు కదూ, నాకు ఈ ఊళ్ళని మెడికల్ కాలేజీలోనే సీటు దొరికింది. ఈ విషయం నాన్నకు కూడా తెలుసు. ఇక నుంచి నేను అమ్మమ్మ దగ్గరే ఉండి నువ్వు చేయాల్సిన సేవను నేను చేస్తాను అన్నాడు. ఎంత గొప్ప మనసురనేది అంది ముగ్ధ మురిపంగా. ఇక మీ అమ్మ జబ్బు తగ్గిపోతుందిలే అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్. ఎందుకో తలుపు వైపుకు చూసిన ముగ్ధకు బయటకు వెళ్ళిపోతున్న సూర్యారావు కనపడ్డాడు. మావయ్య, నీ చెల్లెల్ని నా కొడుకును, అంటే నీ మనవణ్ణి నీ చేతిలో పెడుతున్నాను. ఇక ముందు వాళ్ళను నువ్వే చూసుకోవాలి. ఇంకొక విషయం, నీ మనవడికి మాత్రం నాకున్నలాంటి దుర్బుద్ధి లేదు మావయ్య అంటూనే ఆయన కాళ్లకు మొక్కింది. లేమ్మా, అది నీ తప్పు కాదు, నీ వయసు తప్పు. పదమ్మా అమ్మ దగ్గరికి వెళ్దాం అంటూ గది లోపలికి దారి తీశారు. అందరినీ చూసి తృప్తిగా నవ్వింది నందిని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.